ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, రేపు శనివారం, నీ ఇంట్లో దోషాలు పోయి అనుకున్న పనులు జరగాలన్నా, ఇంట్లో ఉన్న వారికి దృష్టి దోషాలు పోవాలి అన్న పచ్చకర్పూరంతో నేను చెప్పిన విధంగా చేతల్లి అని అయితే మన బాబా గారు ఈ రోజైతే ఒక మంచి పరిహారం చెప్పబోతున్నారండి. ఫ్రెండ్స్, రేపు శనివారం కదండి, మీరు పచ్చకర్పూరంతో ఈ చిన్న ఉపాయం చేశారంటే మంచి ఫలితం అనేది వస్తుందండి. చాలా సింపుల్ అండి, కానీ ఫలితం మాత్రం మహా అద్భుతం అండి. చాలా అద్భుతమైన పరిహారం అనమాట. మీరు రేపు శనివారం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసి చూడండి, మంచి ఫలితం అనేది వస్తుంది. చాలామంది ఇంట్లో దృష్టి దోషాలు తగిలి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా చిరాకుగా ఉండటం, మాట వినకపోవటం, లేదంటే అనుకున్న పనులు అవ్వకపోవటం, ఇంట్లో తగాదాలు గొడవలు అవ్వటం, ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు రావటం, ఇలా ఏదోటి చికాకులు వస్తూ ఉంటాయి కదండి. అది కేవలం దృష్టి దోషాల వల్లేనండి. అటువంటి దృష్టి దోషం తొలగిపోవటానికి మనం ఏంటంటే, చాలామంది అండి, మనం ఎవరికంట్లోనూ పడలేదు కదా, ఎవరూ మనల్ని చూడలేదు కదా అనుకుంటారు. మన గురించి ఎక్కడో ఉన్నవారు కూడా మన గురించి తలుచుకున్నా అది కూడా దృష్టి దోషమేనంటండి. నరుడు కంట్లో పడితే నల్లరాయి అయినా బద్దలైపోద్దంటారు. మనల్ని చూసినా చూడకపోయినా సరే తలుచుకున్నా చాలండి, ఆ దృష్టి దోషం అనేది మనపై ఉంటుంది, ఆ ప్రభావం అనేది మనపై ఉంటుందంటండి. కాబట్టి అటువంటి ఇబ్బందులతో మీలో ఎవరైనా బాధపడుతూ ఉంటే కనుక పచ్చకర్పూరంతో చిన్న పరిహారం చేసి చూడండి, మంచి ఫలితం, మంచి అద్భుతం జరుగుతుందండి. చాలా అద్భుతమైన పరిహారం అండి. అదేమిటంటే ఫ్రెండ్స్, మీరు శనివారం ఉదయం స్నానం చేసి చక్కగా వెంకన్నబాబు ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటో ముందుగా మీరు కొంచెం పచ్చకర్పూరం తీసుకుని, మరీ ఎక్కువ అక్కర్లేదండి, దానిని పొడిగా చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని ఆ దేవుడి ముందు అలా పెట్టేసేయండి. మీరు దీపారాధన చేసుకుంటాము అనుకుంటే మీరు మీ ఇష్టం అండి, దీపారాధన చేసుకోండి. లేదు పూజ చేసుకోలేము అనుకున్న వాళ్ళైతే ఒక ప్లేట్లో వేసేసి ఆ పచ్చకర్పూరాన్ని దేవుడి ముందు శనివారం రోజంతా ఉంచేయండి ఫ్రెండ్స్. ఉంచేసిన తర్వాత ఆదివారం ఉదయం పొద్దుటే ఏం చేస్తారంటే, మీకు ఇంట్లో ఎవరికి బాగా దిష్టి దోషం తగిలింది, పిల్లలకు కానీ, ఇంట్లో మీ హస్బెండ్కి కానీ, లేకపోతే మీకు కావచ్చు, ఇలా ఇంట్లో ఎవరికైనా సరే ఎక్కువగా దిష్టి ఉండి మాట వినటం లేదు, బాగా చదవటం లేదు, పిల్లలైతే చదవరండి, పెంకుగా మొండితనంగా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ కర్పూరాన్ని ఏదైనా పాత ప్లేట్లో వేసుకుని మీరు పిల్లలకి 3 సార్లు అటు ఇటు ఆ పచ్చకర్పూరాన్ని వెలిగించి 3 సార్లు అటు ఇటు తిప్పి దిష్టి తీసేయండి ఫ్రెండ్స్. పెద్దవాళ్ళకు కూడా అలాగే చేయొచ్చండి, మీ హస్బెండ్కైనా మీరు అలా తీయొచ్చండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, పచ్చకర్పూరం వెంకన్నబాబు ఫోటో ముందు పెట్టాం కదండి, అందులో దైవిక శక్తి రావటం వలన, తర్వాత మీరు దానితోటి అలా దిష్టి తీయటం వలన ఇంట్లో ఎవరికైతే దిష్టి తగిలి బాధపడుతున్నారో వాళ్ళకి ఉన్న దిష్టి అంతా తొలగిపోతుందండి. ఇది అక్షరాల సత్యం ఫ్రెండ్స్. ఒక సిస్టర్ అయితే ఆమె చేసి చూపించారనమాట, ఆవిడకి మంచి ఫలితం అనేది వచ్చిందంట, ఆవిడ చెప్పారు. కాబట్టి మీలో ఎవరికైనా దృష్టి దోషం ఉండి ఇబ్బంది పడితే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఫ్రెండ్స్. నిజంగా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందండి. పిల్లలకి తీస్తే చక్కగా మాట వింటారండి, బాగా చదువుకుంటారు. అలాగే పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళకి తీస్తే ఏది చేసినా కలిసి వస్తుందండి, ఏ పని చేసినా కలిసి వస్తుందన్నమాట. చక్కగా ఈ పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు డైలీ కూడా మీరు ఏం చేస్తారంటే, పచ్చకర్పూరంతో ఫ్రెండ్స్ కొంచెం తీసుకుని, అది చిన్న ముక్క తీసుకుని అది పొడిలా చేసి మీరు దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందులో కూడా వేయండి ఫ్రెండ్స్. అలా వేయటం వల్ల ఏమవుతుందంటే, మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట, దైవిక శక్తి అనేది అక్కడ వస్తుంది. అలాగే ఒక గ్లాసు నీళ్ళల్లో కొంచెం పచ్చకర్పూరం వేసి, కొంచెం బాబాగారు విభూది వేసి, కొంచెం పసుపు వేసి మీరు ఏం చేస్తారంటే, ఒకరోజు అండి, వారంలో ఒకరోజు ఇల్లంతా చిమ్మండి ఫ్రెండ్స్. ఓం పుండరీకాక్షాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః అని ఇల్లంతా చిమ్మండి. అలా చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఇంట్లోకి ధనాభివృద్ధి లేకుండా ఉండటం, ఎంత డబ్బు వచ్చినా సరే ఖర్చు అయిపోవటం, డబ్బు నిలవకపోవటం, ఇలా జరుగుతూ ఉంటే కనుక ఫ్రెండ్స్, మీరు కొంచెం పచ్చకర్పూరం తీసుకుని, చిన్న ఎర్రటి క్లాత్ తీసుకుని అందులో ఆ పచ్చకర్పూరం వేసి చిన్నగా మూటగా చేసి దాన్ని ఏం చేస్తారంటే, మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఫ్రెండ్స్. ఏ రోజైనా కట్టొచ్చండి, శుక్రవారం కానీ శనివారం కానీ ఏ రోజైనా కట్టొచ్చండి. అలా కట్టడం వల్ల ఏమవుతుందంటే, మీకు ధనరాబడి అనేది ఉంటుందండి.
మనకు ఒక్కొక్కసారి ఎంత డబ్బు వచ్చినా సరే మంచినీళ్ళ ఖర్చు అయిపోతుందండి. ఒక్కొక్కసారి రావాల్సిన డబ్బులు కూడా రాకుండా ఆగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇలా ఈ చిన్న ఉపాయం చేశారంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్. చేసి చూడండి, మీకే అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. ఖర్చులు తగ్గుతాయి, ధనరాబడి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చక్కగా ఇలా పచ్చకర్పూరంతో నేను చెప్పిన విధంగా ఈ పరిహారాలు చేసుకోండి ఫ్రెండ్స్. మంచి ఫలితం అనేది వస్తుంది. మీరే చూస్తారు, మార్పు మీకే కనిపిస్తుందండి. రేపే శనివారం, ఎందుకంటే శనివారం వెంకన్నబాబుకి ప్రీతికరమైన రోజు కాబట్టి రేపు తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ఎవరైతే దిష్టి దోషాలతో ఇబ్బంది పడి బాధపడుతున్నారో ఖచ్చితంగా అలా చేయటం వల్ల వాళ్ళకి ఆ కర్పూరంతో దిష్టి తీయటం వలన దృష్టి దోషాలు తొలగిపోతాయండి. మీ ఇంట్లో పచ్చకర్పూరం లేదు అనుకుంటే కనీసం వచ్చే శనివారం అయినా సరే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పచ్చకర్పూరం ఎక్కడ దొరుకుతుందంటే పూజా స్టోర్స్లో దొరుకుతుందండి. అలాగే కిరాణా షాపుల్లో కూడా అమ్ముతారు ఫ్రెండ్స్. ప్రసాదాల్లోకి వాడతారు కదండి, చిన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుందండి. మీరు తెచ్చుకోండి. చక్కగా నేను చెప్పిన విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి ఫలితం వస్తుంది. మీరు ఏదైనా సరేనండి, ఏ పరిహారమైనా సరే మనం నమ్మకంతో చేయాలి ఫ్రెండ్స్. నేనైతే అలాగే చేస్తూ ఉంటానండి. మనం నమ్మకంతో చేస్తే మంచి ఫలితం వస్తుందండి. నేను బాబా గారికి చెప్పాను కదండి, శనగలు మూట కట్టి 11 రూపాయలు కట్టండి అని ఒక పరిహారం చెప్పాను ఫ్రెండ్స్. నేను చేశానండి. ఈ నిన్న గురువారానికి 3 వారాలన్నమాట. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్. 3వ వారం రాకముందే మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. కాబట్టి మనం నమ్మకంతో చేస్తే ఫ్రెండ్స్ ఏదైనా మంచి ఫలితం ఇస్తుందండి. మరి చక్కగా మీరు అందరూ చేసుకుంటారు, మీకు మంచి ఫలితం రావాలని ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంకా వీడియో ముగించేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.